హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు శారీ కుచ్చులు ఎట్లా వేసుకొని చూపిస్తా. నేను ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసిన వీడియో కోసం మనకు కొంచెం ప్లేస్ వదిలిపెట్టిన. దీనికోసం మనకు వైట్ పల్స్, అలాగే గోల్డ్ ఫ్లవర్స్ షేప్ సంబంధించిన క్యాప్ మాల్ ఉంటాయి. ఇవి ఉపయోగించి నేను ఈ డిజైన్ సెట్ చేసుకుంటున్నా. దీనికోసం మనము ఫస్ట్ దీనికి 1 ఇంచ్ తోటి హాఫ్ ఇంచ్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నేను మార్కింగ్ పెట్టుకున్నాం. మొత్తం శారీకి ఫస్ట్ హోల్ చేసుకొని శారీ కలర్ ఒకటి తీసుకున్నా, శారీ బార్డర్ కలర్ ఒకటి తీసుకున్నా, 2 కలర్స్. నేను సిల్క్ థ్రెడ్ని 200 లైన్స్ తీసుకున్నా, 2 రీల్స్ తీసుకున్నా. 2 రీల్స్ తీసుకొని నేను ఒక ప్యాడ్ కానీ వట్టకు కానీ 100 లైన్స్ చుట్టుకుంటే మనకు 200 వస్తాయి లైన్స్. మొత్తం కొంచెం మందంగా ఉంటుంది చూడడానికి. అది మీరు కావాలంటే చిన్న కూడా పెట్టుకోవచ్చు, ఇంకా లావు కావాలంటే ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. సూదిలో కాటన్ థ్రెడ్ తీసుకోవాల్సిన చీరమ్మ మ్యాచింగ్కి నేను 4 లేయర్స్ తీసుకున్నా. 4 తీసుకుంటే మనకు 8 వచ్చింది మొత్తం. దీన్ని 2 టైమ్స్ ముడి కొంచెం గట్టి చేసుకోవాలి మనము. ఇట్లా ముడేసిన తర్వాత ఫస్ట్ ఒకటి చిన్న గోల్డ్ బీట్, తర్వాత వైట్ క్యాప్ మోడల్, ఇవి 3 తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ మోడల్ తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఆపోజిట్లో. సేమ్ మళ్ళా వైట్ పల్స్, గోల్డ్ బీడ్, ఇవి వేసుకున్న తర్వాత మనకు గ్యాప్ ఎంత కావాలో వేసుకొని టూ టైమ్స్ మనము 3 అనేది వేసుకోవాలి, లూజ్ కాకుండా. ఇట్లా ముడేసిన తర్వాత మనకి గోల్డ్ బీడ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి సూదిని తీసుకొని సేమ్ మళ్ళా ఇందాక తీసుకున్నట్టే వైట్ పర్ల్, క్యాప్ మోడల్, మళ్ళీ కూడా మనకు గ్యాప్ తీసుకొని
సేమ్ మళ్ళీ వైట్ కలర్ తీసుకొని ఇంకో గోల్డ్ బిడ్ తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఈ రెండింటికి గ్యాప్ ఎక్కడ దాకా మా సెట్ అయితే చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒకటి ఉత్తన వేసుకోవాలి. బాడీ లూజ్ అయితే మనకు దారం అనేది కిందికి జరిపోయి షేప్ అవుట్ అవుతుంది. దానికోసం మనం మూడు అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి ఇట్లా వేసిన తర్వాత ఈ కింద ఒక వైట్ పూస్తుంది కదా, దీనికోసం మనం ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఈ రివర్స్ తీసుకోవాలి. ఈ గోల్డ్ బిట్లకి వెళ్ళి వైట్ బిట్లకి వెళ్ళి ఈ క్యాప్ ఈ మూడు దాంట్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత మళ్ళీ వైట్ బాక్స్ తీసుకొని సేమ్ మళ్ళీ 3 పూసలకి వెళ్ళి రెడ్ తీసుకొని మనం డైరెక్ట్ కూడా ఎక్కించుకోవచ్చు, వీటితో పాటు ఎక్కించుకోవచ్చు. కానీ అట్లా షేప్ సరిగా రావలేదు, అందుకోసం దీన్ని తర్వాత తీసుకుంటున్నా. మనకు 2 టైం తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు ఇది స్టిఫ్ ఉంటుంది, థ్రెడ్ డబల్ వస్తుంది మనకు కాటన్ థ్రెడ్ అనేది. అందుకోసం మళ్ళీ గోల్డ్ వైట్ క్యాప్ ఈ 3 ఇందులోకి తీసిన తర్వాత మళ్ళీ గోల్డ్ వైట్ బాల్స్ సేమ్ మళ్ళీ అయ్యాను ఈ 3కి ఇట్లా సేమ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకు 2 టైమ్స్ నాటు వేసుకోవాలి, లేకపోతే లూజ్ అవుతుంది. ఇది లూజ్ అయ్యి ఊడిపోతుంది థ్రెడ్ అనేది. కొంచెం గట్టిగా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇవి దగ్గర రావడం చేయబట్టి మనకు లాస్ట్కు ఈ థ్రెడ్ కాకుండా ఈ పల్స్ వచ్చినాయి. కొంచెం గ్యాప్ తోటి వేసుకుంటే మనకి చివరికి థ్రెడ్ వస్తే మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఇక అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా, అందుకోసం అట్లా పెట్టేసిన. అట్లా కూడా బాగానే ఉంది. డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చీర డిజైన్ అయితే మొత్తం చూసేయండి ఒకసారి, కంప్లీట్ అయిపోయింది. శారీ కలర్ 2 సిల్క్ థ్రెడ్ మనకి ఇట్లా బార్డర్ పైన పక్కింద బార్డర్ కలర్ 2 తీసుకుందాం. మొత్తం 4 రీల్స్ పడినాయి. చీర మొత్తం ఇది మన పళ్ళు, ఇది మొత్తం పళ్ళు ఇది. చీర మొత్తం మనకి ఇట్లా వచ్చింది. లైట్గా గ్రీన్ షేడ్ ఉంది, ఎల్లో షేడ్ ఉంది, గోల్డ్, రెడ్, మెరూన్ ఉంది. రెడ్ కాదు, మా డిజైన్ అనేది ఎట్లా వచ్చింది నాకు జరంతా కామెంట్ సెక్షన్లో తెలపండి. మంచిగా ఉంటే మంచిదని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఒక్క లైక్ అయితే గట్టిగా ఇచ్చుకోర్రి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని. అసలు వ్యూస్ రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.